కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 5 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. అపోహల వల్ల అనవసరమైన భయాలు కలుగుతాయి. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధిబలంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మ కార్యాచరణతో శాంతి నెలకొంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించటం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పనిభారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. ఆస్తి లాభం చేకూరుతుంది. దీంతోపాటు ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ట ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగిన బాధ్యత కారణంగా కొన్ని అసౌకర్య పరిస్థితులు తలెత్తొచ్చు. అందుకు భయపడొద్దు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాత మిత్రుల కలయిక మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు గుర్తింపు ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే పని చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ప్రేమ, శ్రద్ధ, బహుమతులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలకు ఇవ్వండి మరియు సంతృప్తికరమైన ప్రేమ జీవితాన్ని పొందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.